వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ జాగ్రఫీ నేలలు లేదా మృత్తికలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. భూ ఉపరితలంపై చిన్న చిన్న రేణువులతో జంతు వృక్ష అవశేషాలతో కూడిన మెత్తటి పలుచటి పొరను నేల అంటారు. దీని మందం సుమారు 25 నుంచి 35 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న దేశాల్లో నేలలు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో మృత్తికలు అతి పురాతనమైనవి. ఇతర దేశాల మృత్తికల కంటే భిన్నంగా ఉంటాయి. మృత్తికలు ఏర్పడటానికి పలు అంశాలు దోహదపడతాయి. అవి: 1. మాతృశిల. ఏదైనా ఒక ప్రదేశంలోని మాతృశిల వాతావరణ ప్రభావంతో శిథిలమై దాని అవశేషాలు రవాణా అవుతాయి. శిథిలాలు, నిక్షేపాలనేవి శిలా రసాయన ధర్మంపై కూడా ఆధారపడి ఉంటాయి. 2. భూస్వరూపం. మాతృ పదార్థంతో కప్పి ఉన్న భూ ఉపరితలం సూర్యరశ్మికి ఎంతవరకు బహిర్గతం అవుతుందో దాని ద్వారా ఉపరితల భూగర్భంలో నీటి లేదా ద్రవ పదార్థ పారుదల కూడా ప్రభావితం అవుతుంది. భూమి ఏటవాలుగా ఉన్న చోట పైపొర పలుచగా, భూమి సమతలంగా ఉన్న చోట మందంగా ఉంటుంది. సమతల ప్రదేశాల్లో బంకమట్టి పొరలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. 3. శీతోష్ణ స్థితి. నేలలు వాతావరణం లేదా శీతోష్ణ స్థితి ఆధారంగా మారుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వర్షపాతం లాంటివి శిలా శైథిల్యాన్ని, క్రమక్షయాన్ని ప్రభావితం చేస్తాయి. గాలి ద్వారా ఇసుక రేణువులు పొడి ప్రదేశాల్లో రవాణా అయితే వర్షపాతం పరిమాణం, తీవ్రత, నేల నిర్మాణ రకాన్ని ప్రభావితం చేస్తాయి. తద్వారా అక్కడి వృక్ష సంపద రకాన్ని నిర్ధారిస్తాయి. దేశంలో నేలలను 2 రకాలుగా విభజించవచ్చు. అవి: 1. ద్వీపకల్పానికి చెందినవి. 2. గంగా సింధు మైదానాలకు చెందినవి. ద్వీపకల్ప మృత్తికలు గాలి, నదుల వల్ల ఎక్కువ దూరం రవాణా కావు. వీటిలో 4 ప్రధాన రకాలు ఉంటాయి. అవి: 1. నల్లరేగడి, 2. ఎర్ర నేలలు, 3. లాటరైట్ నేలలు, 4. తీర ప్రాంత నేలలు. నల్లరేగడి నేలలు, నల్లపత్తి నేలలు, బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా అంటారు. సారవంతమైనవి, పత్తి పంటకు అనుకూలం. దీనిలో హ్యూమస్, ఐరన్ ఆక్సైడ్ పదార్థాలు ఉంటాయి. ఈ మృత్తిక రేణువులు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. ఇందులో నీరు త్వరగా ఇంకదు. తడిసినప్పుడు బంకగా మారి ఎండినప్పుడు బీటలు వారుతుంది. వీటి మాతృశిల అగ్నిశిల. మహారాష్ట్రలో ఎక్కువగా, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కొంత భాగంలో ఈ నేలలు ఉన్నాయి. వీటిలో ఫాస్ఫరస్, భాస్వరం, కర్బన పదార్థం తక్కువగా ఉంటుంది. ఈ రకమైన నేలలు దేశంలో 15.1% భూభాగంలో విస్తరించి ఉన్నాయి. ఎర్ర నేలలు. ఇనుము ఎక్కువగా ఉన్న శిలల నుంచి ఈ నేలలు ఏర్పడతాయి. ఎరుపు, పసుపు రంగులో ఉంటాయి. ఈ నేలలో నత్రజని, భాస్వరం, హ్యూమస్ తక్కువగా ఉంటుంది. సున్నంపాలు కూడా తక్కువ. ఈ నేల పొడిగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు, మైసూర్లో గ్రానైట్ శిలల శైథిల్యం వల్ల ఎర్ర నేలలు ఎక్కువగా ఏర్పడ్డాయి. వీటిలో నీరు తక్కువగా ఇంకిపోతుంది. దేశంలో సుమారు 18.6% మేర విస్తరించి ఉన్నాయి. లాటరైట్ నేలలు. అధిక వర్షపాత ప్రాంతాల్లో ఇవి ఏర్పడతాయి. దేశంలో
సుమారు 4.3% మేర ఉన్నాయి. శిలలు వీటి వల్ల శైథిల్యంకు గురై ఎక్కువగా ఇనుము, అల్యూమినియం హైడ్రేట్స్ అవశేషాలుగా మిగులుతాయి. ఇనుము ఉండటంతో వీటి మిశ్రమాలతో కలిసి నేలలు ఎర్ర రంగులోకి మారతాయి. ఇవి ఎక్కువ సారవంతమైనవి కావు. వీటిలోని సున్నం, సిలికా వర్షపు నీటిలో కొట్టుకుపోతాయి. ఈ నేలలు ఎక్కువగా పీఠభూమి, ఎత్తైన ప్రాంతాల్లో, కొండలపైన ఏర్పడతాయి. జీడి మామిడి, మామిడి తోటలను పెంచుతారు. ఒడిషా పశ్చిమ కనుమల దక్షిణ ప్రాంతం, తూర్పు కనుమలు, మహారాష్ట్ర దక్షిణం వైపు, కేరళ, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నేలలు కనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఉన్నాయి. వీటికి మందం తక్కువ, ఆమ్లగుణం ఎక్కువ, తేయాకు పంటలకు అనుకూలం. తీర ప్రాంత నేలలు, వీటినే ఒండ్రుమట్టి నేలలు అంటారు. సారవంతమైనవి. డెల్టా ప్రాంతాల్లో బంకమట్టి ఎక్కువగా ఉంటుంది. దేశంలో సుమారు 43% భూభాగంలో ఉన్నాయి. గోదావరి, కృష్ణ, గంగా, సింధు నది డెల్టా మైదానాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. రాజస్థాన్లోని కొద్ది ప్రాంతం, గుజరాత్ మైదాన ప్రాంతం, దక్కన్ ద్వీపకల్పంలోని ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నేలలో పొటాషియం ఎక్కువ, భాస్వరం, నత్రజని, హ్యూమస్ తక్కువ. వీటిని ఉత్తరాదిన బాబర్, ఖాదర్, బంగర్, టెరాయిలుగా విభజించారు. వరి, గోధుమ, చెరకు, జనుము, ఆలుగడ్డ, పత్తి, కూరగాయల పంటలు బాగా పండుతాయి. పొడి లేదా ఎడారి నేలలు, దేశంలో సుమారు 4.3% మేర విస్తరించి ఉంటాయి. గోధుమ రంగులో ఉంటాయి. ఇసుక రేణువులు లవణీయతతో ఉంటాయి. పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రత, బాష్పీభవనం వల్ల తేమ, హ్యూమస్ ఉండవు. నత్రజని తక్కువగా, భాస్వరం సాధారణంగా ఉంటుంది. జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగుకు అనుకూలం. ఆరావళి పర్వతాల మధ్య, రాజస్థాన్ పశ్చిమ భాగం, గుజరాత్ ఉత్తరాన, హర్యానా రాష్ట్రాల్లో కనిపిస్తాయి. అటవీ నేలలు, సరిపడా వర్షపాతం లభించే ప్రాంతాల్లో ఈ రకం నేలలు కనిపిస్తాయి. దేశంలో సుమారు 8.6% మేర విస్తరించి ఉన్నాయి. పర్వత ప్రాంతాల్లో వాతావరణం ఆధారంగా వీటి నిర్మాణం, ఆకృతిలో తేడా ఉంటుంది. లోయవైపు బురదగా లోమ్ రకంలో ఉంటే, ఎగువవారులో ముతకగా ఉంటాయి. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ద్వీపకల్ప ప్రాంతం, తూర్పు కనుమల్లోనూ కనిపిస్తాయి. మొక్కజొన్న, గోధుమ, బార్లీ, సమశీతోష్ణ పండ్ల మొక్కలకు అనుకూలం. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉష్ణమండల పండ్లు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాల పంటలు పండేందుకు అనువుగా ఉంటాయి. లవణీయ లేదా క్షార నేలలు, వీటినే ఊసార నేలలు అంటారు. లవణీయత వల్ల సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. పొడి వాతావరణం, నీటి కట్టడి ప్రాంతాల్లోని ఈ రకం నేలలు వృక్షాల పెరుగుదలకు అనుకూలం కాదు. వీటిలో నత్రజని, సున్నపు పాళ్ళు తక్కువ. గుజరాత్ పశ్చిమ భాగం, తూర్పు తీర డెల్టా ప్రాంతం, సుందర్బన్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. అధిక నీటి వాడకం, హరిత విప్లవ ప్రాంతాల్లో సారవంతమైన నేలలు క్షారవంతంగా మారుతున్నాయి. చిత్తడి నేలలు, అధిక వర్షపాత ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఇక్కడ వృక్ష సంపద ఎక్కువగా ఉండటంతో పెద్ద మొత్తంలో సేంద్రియ పదార్థాలు కలిసి ఉంటాయి. ఈ నేలలు నల్లని రంగులో బరువుగా ఉంటాయి. చాలా ప్రదేశాల్లో క్షారయుతంగానూ ఉంటాయి. బీహార్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తారంగా కనిపిస్తాయి. కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాలోనూ ఉన్నాయి. అక్కడ వీటిని కారి అంటారు. ముఖ్యాంశాలు:
నేలల అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ అంటారు. ప్రపంచ మృత్తికల దినోత్సవాన్ని డిసెంబర్ 5న నిర్వహిస్తారు. మాతృశిల శైథిల్యం, క్రమక్షయం, విచ్ఛేదనం, రవాణా, నిక్షేపణం అనే ప్రక్రియల ద్వారా మృత్తికలు ఏర్పడతాయి. భారతదేశంలో అత్యధికంగా ఒండ్రు నేలలు సుమారు 43% విస్తరించి ఉన్నాయి. దక్కన్ ప్రాంతాల్లోని బాసాల్టు శిలల కారణంగా నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఇనుము ఎక్కువ ఉన్న శిలల నుంచి ఎర్ర నేలలు ఏర్పడతాయి. చిత్తడి నేలలను కేరళలోని కొట్టాయం, అలప్పూజ జిల్లాల్లో కారి అని పిలుస్తారు. జొన్న, సజ్జ, చిరుధాన్యాల పంటలకు పొడి వాతావరణ నేలలు అనుకూలం. లాటరైటు నేలలు మందం తక్కువ, ఆమ్లగుణం ఎక్కువ. లవణీయ నేలలను ఊసారా నేలలు అంటారు.